వృద్ధులకు మామిడిపళ్ళు స్వీట్స్ పంపిణీ 8-7-26 నర్సారావుపేట పట్టణంలో పూనూరు కృష్ణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృద్ధాశ్రమం నందు జూన్ 4న స్వర్గీయ కొనజేటి రోషయ్య నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణ మాజీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మద్దిరాము బ్రహ్మానందరావు, ఆర్యవైశ్య యువజన సంఘ సభ్యులు అరవపల్లి ప్రదీప్ కృష్ణ సహాయ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ కొనజేటి రోషయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నదమ్ములుగా మెలిగేవారని, ఇద్దరు ముఖ్యమంత్రి పదవి అధిరోహించి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్స్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ ఈ 3 కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహించినారని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మిత్రమండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, ఆశ్రమ నిర్వాహకురాలు పూనూరు కృష్ణకుమారి, పల్లకి కృష్ణ, సౌజన్య ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీమతి పూనూరి కృష్ణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమం నందు వృద్ధులకి పండ్లు, స్వీట్స్ పంచడం జరిగింది. 4 రోజుల కిందట మన ప్రదీప్ కృష్ణ, అరవపల్లి ప్రదీప్ కృష్ణ కొంకులగడ్డ వాస్తవ్యులు వారు ఇక్కడ పంచుదామని 4వ తారీఖు అనుకున్నాము. స్వర్గీయ కొనజేటి రోషయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఆ రోజు ఊర్లో లేని పక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం అనుకున్నాము. దానికి తోడు ఈ రోజున మనకి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్స్ ఈ 2 మనకు గుర్తొచ్చేటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు కూడా ఈరోజు కలవటం జరిగింది. ఆ సందర్భంగా వృద్ధులకి పండ్లు పంచాలనే ఉద్దేశంతో ప్రదీప్ కృష్ణ గారు, అలాగే స్వీట్స్ పంచాలని చెప్పి మా నర్సరావుపేట పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి గాంధీ విగ్రహం సంకల్పకర్త, చక్కగా మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మద్ది రామబ్రహ్మానందం గారు, మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వారి ద్వారా ఈ రోజున స్వీట్స్ కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవకులు మన కార్యక్రమాలు చేసినటువంటి మన టెలిఫోన్ ఎక్స్చేంజ్ వెంకటేశ్వర్లు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించినటువంటి పూనూరు కృష్ణకుమారి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు స్వీట్స్ అలాగే ఫ్రూట్స్ పంచడం జరిగింది. కొనజేటి రోషయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మన ఆశ్రమానికి వచ్చేసి హరికృష్ణ గారు అలాగే మద్ది రామబ్రహ్మం గారు వీళ్ళు వచ్చి పంచాలని అనుకున్నారు. ఆ రోజు అవకాశం లేక ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ పంచడం జరిగింది. రామబ్రహ్మం గారు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తారు. అసలు నర్సరావుపేటలోనే సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది రామబ్రహ్మం గారేను. ఆయన దగ్గర నుంచే చేగు గారు కానీ అలాగే మాలాంటి వాళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మేమందరం కూడా సేవా కార్యక్రమంలోకి దిగడం జరిగింది. ఈరోజు ఆయన మొదటిసారిగా మా ఆశ్రమంకి రావటం చాలా సంతోషంగా ఉంది. మా సేవకు అన్నిటికి కూడా మాకు గురువు గారు ఆయనేను. సేవ చేసేదానికి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా ఆయనే నిర్ణయించి చెప్పేవాళ్ళు. అప్పట్లో ఆయన స్ఫూర్తితోనే మేము ఈరోజు ఇక్కడ దాకా ఎదగగలిగాము. మా ఆశ్రమం తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.